ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గారి సన్నిధిలో ఉన్నటువంటి కపాలేశ్వర స్వామి శివలింగం 29వ తారీఖుని రాత్రి 1:30 కొంతమంది దొండగులు వచ్చి వారిని ధ్వంసం చేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే వెంటనే మాకు తెల్లవారుజామున వెంటనే ఇక్కడ ఉండే సెక్యూరిటీ కొంతమంది భక్తులు వెంటనే తెలియజేశారండి. వెంటనే తెలియజేస్తే వెంటనే ఇమీడియట్లీగా వెంటనే మా మినిస్టర్ గారు మా కూటమి ప్రజలందరూ కూడా మా కూటమి నాయకులందరూ కలిసి అందరం వచ్చి మన మినిస్టర్ గారు వాసంజీవి సుభాష్ గారు మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మా కూటమి నాయకులందరూ దగ్గరుండి ఇమ్మీడియట్లీగా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు డిఎస్పీ గారు, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 4 సబ్ ఇన్స్పెక్టర్లు, అందరూ క్లూస్ టీం రప్పించి, అలాగే కలెక్టర్ గారితో ఎండోమెంట్ కమిషనర్ గారు అందరూ వచ్చి దగ్గరుండి వితిన్ 12 అవర్స్లో 12 గంటల్లో ఈ ఛేదించేసి ఎట్టి పరిస్థితుల్లోని ఆ దొండగన్ని పట్టుకుని వారి పేరుతో సహా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఎలా జరుగుతుందన్నది హిందూ ధర్మ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడం అందరి ధర్మం అండి, అన్ని పార్టీలు ధర్మం కూడా. ఇది మాదొక్కటే కాదు, అలాగే వైసీపీ వాళ్ళది కాదు, ఇది కాదు. దీన్ని రాజకీయం చేయడం తగదండి, రాజకీయం చేయవలసిన అవసరం లేదు. వెంటనే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించిందా లేదా? అంతకుముందు మీకు అంతర్వేదిలో రథం తగిలిపడిపోయినా 3-4-5 నెలలకి ఇవన్నీ చేసినా కూడా ఛానల్ వరకు కూడా ఎవరిని కూడా ఎంక్వైరీ చేయలేదు. ఒకవేళ ఎంక్వైరీ చేసి ఎవరినో పెట్టి ఇతనే అని అప్పుడు దొంగ సాక్ష్యాలతోటి నిరూపించి పెట్టారంతే తప్ప ఇలాగ స్వచ్ఛందంగా 12 గంటల్లో చేయలేదండి. 1-2 గంటల వరకు కూడా మినిస్టర్ గారు దూరంగా ఉన్నా సరే అన్ని ఆదేశాల మేరకు వారి నాన్నగారు కూడా 1-2 గంటల వరకు దగ్గరుండి మేము ఇవన్నీ ఛేదించి వెంటనే అది మనకి కపాలస్వామికి ఒకటి ఇది ఉందండి. ఎందుకంటే ఈ కపాలస్వామి అనేటప్పటికి ఇక్కడ ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడ చనిపోయిన తర్వాత వీరిని దర్శనం చేసుకుంటేనే కానీ ఆ కపాలం బద్దలు అవ్వదండి. అదొక సాంప్రదాయం. అది వితిన్ 24 అవర్స్లోనే మనం పెట్టాలి, అంటే సూర్యాస్తమయం అవ్వకుండానే ప్రతిష్ఠించాలి. అందుగురించి సాయంత్రం 5:30 లోపల మన ద్రాక్షారామ భీమేశ్వర వైదిక శాస్త్రం ప్రకారంగా మనకు 3 పండితులు ఉన్నారండి. ఏదండి వేదశాస్త్రం పండితులు, యజుర్వేదం, ఆయుర్వేదం, ఇవన్నీ సామ్యవేదం, ఆ పండితుల యొక్క సలహాలతోటి సంప్రదాయంతోటి వాళ్ళంతా కూడా చాలా పెద్ద పండితులు అండి. ఎందుకంటే అన్నవరం దేవస్థానంలో కూడా వీళ్ళు వెళ్ళి పూజలు అయ్యి చేసిపోరండి. ఇలా శృంగేరి స్వామి వారిని కూడా ఎప్పటికప్పుడు కన్సల్ట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్నీ చేస్తారండి. అందు గురించి వెంటనే ఏ విధమైన అరిష్టం జరగకూడదు, ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఏ విధమైన అరిష్టం జరగకూడదని వెంటనే 5:30 ఎక్కడ సంప్రోక్షణ చేసి మన పూజా కార్యక్రమాలు అన్నీ చేసి ప్రతిష్ఠించి మళ్ళీ సాయంత్రం 5:30 లోపల ప్రతిష్ఠించి చేశారు. అలాగే ఈ పట్టుకున్నందుకు యాక్చువల్గా ఏంటంటే 24 గంటల టైం ఇచ్చాం మేము, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి. కానీ అలా 12 గంటల్లోనే ఛేదించేసి అతన్ని పేరుతో సహా అతన్ని నిర్బంధించారండి. తీసుకొచ్చినందుకు మేము కూడా మర్నాడు మన డిఎస్పీ ఆఫీస్లో కూడా మేమందరం కూడా మా కూటమి నాయకులందరూ కూడా వారందరికీ సత్కారాలు చేసామండి. అలాగే డిపార్ట్మెంట్లుగా కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ అందరూ కూడా చేశారండి అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే అండి, రాజకీయాలు స్థానికంగా ఉండే నాయకులు రాజకీయాలు దైవ కార్యంలో ఈ దైవ సన్నిధిలోని రాజకీయాలు చేయకూడదండి. ఏదైనా సలహాలు సంప్రదింటే ఇమ్మని చెప్పండి, తప్పేమీ లేదండి. ఇలా చెయ్యాలండి, ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి. మన భీమేశ్వర స్వామి ఎందుకంటే పంచారామంలో ఒకటి, త్రిలింగ క్షేత్రంలో ఒకటి, అలాగే మన శక్తిపీఠంలో 12వ శక్తిపీఠం అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ కూడా వారి దయాదాక్షిదానాలతో మనం అందరూ బతుకుతున్నాం. కాబట్టి వారికి ఏ విధమైన అపకారాలు చేయకుండా మీరు సలహాలు ఇవ్వండి, అంతే తప్ప మన ద్రాక్షారాన్ని ప్రతిష్ఠ అట్టుకెళ్ళి రావులపాలెం నాయకులకి, రాజమండ్రిలో నాయకులకి పరువు తీయొద్దండి. ఎందుకంటే ఈ ద్రాక్షారామ సన్నిధులు ఏమంటే మనం చక్కబెట్టుకున్నాం. మీరు ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు మాకు చెబితే, మీరు సూచనలు సలహాలు ఇస్తే మేము కూడా చేస్తాం. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం అంతా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంతా కూడా మేమంతా చాలా అలర్ట్గా ఉన్నాం. ఎప్పటికప్పుడు చూస్తున్నాం, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ ద్రాక్షారామ భీమేశ్వర సన్నిధిని ఏ విధమైన రాజకీయాలకు వాడుకోవద్దు, రాజకీయాలు చేయొద్దని మనం చేస్తున్నాం. యొక్క విగ్రహాన్ని దుండగులు బద్దలు కొడితే వైసీపీ నాయకులు దారుణంగా రాజకీయాలు చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటు కదా అని అడుగుతున్నాం మేము. భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని కాదు, ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి. మీరు హిందువులు కాదా? అలాగే
రాజమండ్రి ఎంపీ భరత్ గారు తప్పుడు మాటలు మాట్లాడి బీజేపీ గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ అతనికి లేదు. ఎందుకంటే ఇక్కడ కపాలేశ్వరుడు యొక్క విగ్రహం బదలు కొడితే మరి 12 గంటల్లో వాళ్ళని శిక్షించడం కోసం కూటమి ప్రభుత్వం నిర్ణయించాలని పట్టుకోవడం జరిగింది. అయ్యా, మీ ప్రభుత్వంలో 10 చోట్ల హిందూ దేవాలయాలపై దాడి జరిగితే మీరు ఏం చేశారయ్యా? ఏం చేశారు? అంతిమవేదిలో రథం తగలబెడితే ఆ ముద్దాయిని పట్టుకోలేదే. విజయనగరంలో శ్రీరాముడి తల నరికితే మీరు పట్టించుకోలేదే. దుర్గగుడిలో నా ఎండి అవి సింహాలు నా మాయమైతే ఏమైంది అని అడిగితే దాని గురించి పట్టించుకోలేదే. మీ ప్రభుత్వంలోనే హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువగా జరిగింది. సిగ్గు లేదా నీకు? భరత్, నువ్వు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు. నువ్వు హిందువు కాదా? హిందువులదా? ఒక బీజేపీదేనా? బీజేపీలకైనా సంబంధం? నువ్వు హిందువుగా ఓట్లేసుకు దొబ్బుతున్నావు నువ్వు, కానీ మళ్ళీ బీజేపీ మీద మాట్లాడుతున్నావు నువ్వు ఖబర్దారు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని నువ్వు మాట్లాడకపోతే మర్యాద ఉండదని చెప్తున్నావు. ఎందుకంటే జరిగిన సంఘటన వేరు. నీ ప్రభుత్వంలో 10 సంఘటనలు జరిగితే ఒక్కడు కూడా ట్రేస్ చేసి పట్టుకోలేకపోయారు మీ ప్రభుత్వం. సిగ్గులేదా నీవు మాట్లాడడానికి? ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 24 గంటల టైం ఇచ్చారు. 24 గంటల్లో 12 గంటలకే వాళ్ళు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని శిక్షించడం కోసం చేశారు. ఇదే కూటమి యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు. మీ పనితీరే ఉంది. మీరు ఇప్పటి వరకు కూడా దోషులే నిర్ణయించలేదు. ఏదో చేసాం, ఏదో అది చేసాం, ఇది చేసాం అని చెప్పుకుంటున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. కానీ మతాలను ప్రోత్సహిస్తున్నారు. కొన్ని మతాలను మీరు హిందువులు ఓట్లు అక్కలేదా? నీకు మీ వైసీపీ వాళ్ళకి హిందువులు ఓట్లు అక్కలేదా? హిందూ సమాజం అక్కలేదా? తప్పుడు పేలాపన పేలితే మర్యాద ఉండదు ఎవరికైనా సరే. నువ్వు ఎంపీ చేసావు. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడం కూడా సిగ్గుసేటని మీ అందరూ కూడా చెప్తున్నాం. మీ పార్టీ నాయకులు ఎవరన్నప్పటికీ కూడా తప్పుడుగా మాట్లాడితే వాళ్ళకి దాన్ని పరిహారం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా తగులుతుంది. మళ్ళీ మీకు డోంట్ కేర్. భారత్ మాతాకి. హిందువులందరూ ఐక్యతగా ఉండాలి. హిందువులందరూ హిందూ సమాజం భారత్ మాతాకి జై. మాకు ఒక బూర్లు మినిస్టర్ గారు ఉన్నారండి, మాజీ బూర్లు మినిస్టర్ గారండి. ఆయన ద్రాక్షారం రావడానికి ఖాళీ లేక రాజమండ్రి నుంచి ఆయన మాట్లాడేశారండి. చాలా ఎక్కువ మాట్లాడేశారండి. పనికిమాలిన అవాస్తవాలన్నీ కూడా ఆయన మాట్లాడేశారండి. మినిస్టర్ గారు ఖాళీ లేక వాళ్ళ నాన్నగారిని పంపించారని కూడా చెప్పారండి. వాళ్ళ నాన్నగారు వచ్చింది మీలాగా బూర్లు తినడానికి అయితే కాదండి. వారు వచ్చి ఇక్కడ అందరినీ సమన్వయపరిచి ఒక డిఎస్పీ గారు, ఒక 4 సిఏలు, 5 ఎస్ఐలు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, డ్రాఫ్ట్ క్లూస్ టీము, అలాగే కలెక్టర్గా ఎస్పీ గారితో సుద్దా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులంతా పరిశీలించి మన హిందూ సంఘాలను కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరినీ కూడా సమన్వయపరిచి ఎటువంటి ఆందోళనలు జరగకుండా వారు దగ్గరుండి నేనున్నానని భరోసా ఇస్తూ వారు ఈ కార్యక్రమాన్ని నడపడం జరిగిందండి. సుమారు ఆయన వచ్చింది నేను ముందుగా నాకు తెలిసిన వెంటనే వారు చెప్పడం జరిగిందండి. వారు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండి, సుమారు 2 గంటల వరకు ఉండి అందరినీ సమన్వయపరిచి మీరు కంగారు పడకండి, మనకు ఫోటో వచ్చింది, మీరు ఆవేశపడకండి అని చెప్పేసి ఎంత దుర్ఘటన జరిగినా సరే ఎవరో కూడా రోడ్డు ఎక్కకుండా ఎటువంటి ధర్నాలు జరగకుండా కారణం ఏంటంటే సత్యం గారు ఇక్కడ ఉండి సమన్వయ పర్సన్ వల్లే. అదే మీరు అనుకుంటున్న నాన్నగారు ఇక్కడ ఉండి సమన్వయ పర్సన్ వల్లే. మినిస్టర్ గారు ఆ రోజు ఎంతమంది కూటమి నాయకులు ఫోన్ చేసి సాంబశివరావు గారు కానీ గణేష్ గారికి కానీ చేసి ఎటు బస్సులోని మేము పట్టుకుంటామని నమ్మకం వారికి కలిగించారు కనుకే ఎవరో కూడా ఎటువంటి స్టెప్ వేయకుండా, తప్పుడు స్టెప్ వేయకుండా జరిగింది. ఇంకా ఈ మా యొక్క బూర్లు మినిస్టర్ గారి యొక్క అవాస్తవాలు చెప్పాలంటే విపరీతం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నమాట. యాక్చువల్ ఏంటంటే ఆయన అభివృద్ధి కమిటీ వేశారు మినిస్టర్ గారు అన్నారు. అభివృద్ధి కమిటీ కాదండి, సేవా కమిటీ అండి. కార్తీక మాసంలో సేవ చేయడానికి మాత్రం కమిటీ వేశారండి. ఈ ఊళ్ళు కూడా పెట్టుకోండి. ఇందులో మా దౌలూరు రామకృష్ణ గారు, మా గణేష్ గారు, మేము అందరం కూడా కమిటీ. ఇది కేవలం దేనికంటే ఈ యొక్క దర్శన సమయం సోమవారం నాడు విపరీతం రద్దీ ఉంటుంది కనుక, అలాగే ఈ యొక్క దర్శన విషయంలో మేము కొన్ని ప్రాక్టికల్స్ తీసుకున్నామండి. అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా, లైన్లో ఎక్కువ ఎవరు ఇబ్బంది పడకుండా కొన్ని కార్యక్రమాలు చేయాలి, ఆ యొక్క లైన్గా పంపించాలనుకున్నాం. దానికోసం మేము మినిస్టర్ గారు సూచించిన 13 మందితో మేము ఒక సేవా కమిటీ వేసామండి. వంతుల వారికి వేసుకుని ఈ యొక్క దేవస్థానానికి వచ్చే భక్తులకి వాటర్ ప్యాకెట్ ఇవ్వడం కానీ మెరుగైన సేవలు ఏవైతే చేయగలమో అవన్నీ కూడా మినిస్టర్ గారు మాతో ఆలోచించి ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో వారి మాకు ఇవన్నీ కూడా మమ్మల్ని సూచించారండి. ఏమంటే మరొక విషయం ఏంటంటే
ఇక్కడ ఒకప్పుడు మీరు అయోమలో ఉండగా దాక్షారామ స్వామివారి కళ్యాణం జరుగుతుంటే స్వామివారి కళ్యాణం మీరు ఎప్పుడు చూడనివ్వలేదండి బూర్ల మినిస్టర్ గారు. మీ యొక్క ప్రవచనమే మాకు చెప్పారు. అప్పుడు ఎంతమంది బుర్రలు పట్టుకున్నారన్నది ఇది మనం చూసిన స్వామివారిని నేను చూడడానికి వస్తాండి. స్వామివారి కళ్యాణం అంటే స్వామివారిని అలంకరణ లేకపోతే ఇవన్నీ చూడడానికి వస్తాండి. కానీ మీ ప్రవచనంతో మమ్మల్ని పూనితులు చేసేసారండి. మామూలు పూనితులు కాదండి, చాలా విపరీతమైన పూనితులు చేసేసారండి. అలాగే ఇదే విధంగా మీరు చేసిన ఇంకా వాస్తవాలు ఏంటంటే ఉండగా మీరు ఒక రథం కట్టారండి. మాకు గట్టిగా ఒక రథం ఉన్నా కూడా మీరు ఒక రథం తయారు చేశారు. లాస్ట్ టైం ఉన్న ఈవో గారు ఎందుకు సస్పెండ్ అయ్యారంటే మా గణేష్ గారు ఎన్నో కష్టపడి ఎన్నెన్నో ప్రూఫ్లు ఎన్నెన్నో తయారు చేసినా సరే రథం కట్టే విషయంలో అవినీతి జరిగిందని మాత్రం అతను సస్పెండ్ అయ్యాడు తప్ప మిగతా విషయాల్లో అతన్ని ఏ విధంగా జరగలేదండి. అంటే మీరు కట్టిన రథంగానే ఎంత దుర్మార్గమైన వ్యవహారం చేశారంటే అంత దుర్మార్గం వ్యవహారం చేశారు. ఇప్పటికీ ఆ రథం బిల్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది తిరుగుతున్నారండి. మాకు రథాన్ని పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు, మాకు దేవస్థానం ఇస్తుందని తిరుగుతున్నారండి. ఆ విధంగా మీ యొక్క రథం చూసిన వల్ల మీరే గుర్తొస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి ఒక ఇల్లు కట్టుకున్నామంటే చెక్క కట్టాలంటే కనీసం ఒక 6 నెలలు ఆరాలని ఒక విధానం చెప్తారండి. కానీ మీరు దాన్ని ఆరకండానే కట్టేశారండి. అప్పటికే కూడా మేము మిల్లు దగ్గరికి వెళ్ళి మా యొక్క జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోర్చే చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇలా రథం తయారు చేస్తున్నారు, ఈ చెక్క ఆరలేదు, ఇది ఏ విధంగా ముందుకెళ్ళిపోతుందో ఏ విధంగా అవుతుందో ఒకసారి మీరు రండి అని చెప్తే అప్పటికే కూడా అయితే ఈ మిల్లు అయితే ఎక్కడైతే కోయించారో అక్కడ వాళ్ళని అడిగితే ఇది పచ్చికర్రా, దీనికి కనీసం ఒక 4-5 నెలలు ఆరబెడితే కానీ వాడడం కుదరదు అన్నారండి. సేవ చేయడానికి మాత్రం కమిటీ వేశారండి. ఈ ఊరు కూడా పెట్టుకోండి. ఇందులో మా దౌలూరు రామకృష్ణ గారు, మా గణేష్ గారు, మీ అందరూ కూడా కమిటీ. ఇది కేవలం దేనికంటే ఈ యొక్క దర్శన సమయం సోమవారం నాడు విపరీతం రద్దీ ఉంటుంది కనుక, అలాగే ఈ యొక్క దర్శన విషయంలో మేము కొన్ని ప్రాక్టికల్స్ తీసుకున్నాం. అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా, లైన్లో ఎక్కువ ఎవరు ఇబ్బంది పడకుండా కొన్ని కార్యక్రమాలు చేయాలి, ఆ యొక్క లైన్గా పంపించాలనుకున్నాం. దానికోసం మేము మినిస్టర్ గారు సూచించిన 13 మందితో మేము ఒక సేవా కమిటీ వేసామండి. వంతుల వారికి వేసుకుని ఈ యొక్క దేవస్థానానికి వచ్చే భక్తులకి వాటర్ ప్యాకెట్ ఇవ్వడం కానీ మెరుగైన సేవలు ఏవైతే చేయగలమో అవన్నీ కూడా మినిస్టర్ గారు మాతో ఆలోచించి ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో వారు మాకు ఇవన్నీ కూడా మమ్మల్ని సూచించారండి. ఏమంటే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు మీరు అయోమలో ఉండగా దాక్షారామ స్వామివారి కళ్యాణం జరుగుతుంటే స్వామివారి కళ్యాణం మీరు ఎప్పుడు చూడనివ్వలేదండి బూర్ల మినిస్టర్ గారు. మీ యొక్క ప్రవచనమే మాకు చెప్పారు. అప్పుడు ఎంతమంది బుర్రలు పట్టుకున్నారన్నది ఇది మనం చూసిన స్వామివారిని నేను చూడడానికి వస్తాండి. స్వామివారి కళ్యాణం అంటే స్వామివారిని అలంకరణ లేకపోతే ఇవన్నీ చూడడానికి వస్తాండి. కానీ మీ ప్రవచనంతో మమ్మల్ని పూనితులు చేసేసారండి. మామూలు పూనితులు కాదండి, చాలా విపరీతమైన పూనితులు చేసేసారండి. అలాగే ఇదే విధంగా మీరు చేసిన ఇంకా వాస్తవాలు ఏంటంటే ఉండగా మీరు ఒక రథం కట్టారండి. మాకు గట్టిగా ఒక రథం ఉన్నా కూడా మీరు ఒక రథం తయారు చేశారు. లాస్ట్ టైం ఉన్న ఈవో గారు ఎందుకు సస్పెండ్ అయ్యారంటే మా గణేష్ గారు ఎన్నో కష్టపడి ఎన్నెన్నో ప్రూఫ్లు ఎన్నెన్నో తయారు చేసినా సరే రథం కట్టే విషయంలో అవినీతి జరిగిందని మాత్రం అతను సస్పెండ్ అయ్యాడు తప్ప మిగతా విషయాల్లో అతన్ని ఏ విధంగా జరగలేదండి. అంటే మీరు కట్టిన రథంగానే ఎంత దుర్మార్గమైన వ్యవహారం చేశారంటే అంత దుర్మార్గం వ్యవహారం చేశారు. ఇప్పటికీ ఆ రథం బిల్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది తిరుగుతున్నారండి. మాకు రథాన్ని పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు, మాకు దేవస్థానం ఇస్తుందని తిరుగుతున్నారండి. ఆ విధంగా మీ యొక్క రథం చూసిన వల్ల మీరే గుర్తొస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి ఒక ఇల్లు కట్టుకున్నామంటే చెక్క కట్టాలంటే కనీసం ఒక 6 నెలలు ఆరాలని ఒక విధానం చెప్తారండి. కానీ మీరు దాన్ని ఆరకండానే కట్టేశారండి. అప్పటికే కూడా మేము మిల్లు దగ్గరికి వెళ్ళి మా యొక్క జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోర్చే చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇలా రథం తయారు చేస్తున్నారు, ఈ చెక్క ఆరలేదు, ఇది ఏ విధంగా ముందుకెళ్ళిపోతుందో ఏ విధంగా అవుతుందో ఒకసారి మీరు రండి అని చెప్తే అప్పటికే కూడా అయితే ఈ మిల్లు అయితే ఎక్కడైతే కోయించారో అక్కడ వాళ్ళని అడిగితే ఇది పచ్చికర్రా, దీనికి కనీసం ఒక 4-5 నెలలు ఆరబెడితే కానీ వాడడం కుదరదు అన్నారండి. కానీ అప్పుడు మీరు ఉంటారో లేదో అని మీకు ముందుగానే తెలుసు కనుక, మనం ఎలాగే ఇక్కడ ఉండమన్న సంగతి మీకు తెలుసు కనుక ఆదరాబాదగా చేయించారు. అది ఎన్నెన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎన్నెన్ని మొక్కలు పడిపోయిందన్న విషయం ద్రాక్షారామ గ్రామస్తులు అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు కూడా ఉన్న రథాన్ని చూస్తుంటే ముందస్తు చర్యలు తీసుకునే పరిస్థితిలో మీరు ఆ రథాన్ని తయారు చేశారన్న సంగతి మీరు బాగా గుర్తుంచుకోవాలండి. అక్కడితో మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మమ్మల్ని వదలలేదు. ఒక చీర తెచ్చుకోరు, ఊరంతా చెప్పారు. ఏమని చెప్పారు? బంగారు చీర అన్నారు. ఇవాళ బంగారు చీర ఉందండి. ఆ బంగారు చీర మీకు కూడా ఇష్టం ఏంటండి అని చెప్పి మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఏదైనా సరే ఒక బంగారం అప్పు చెప్తే మనమే బంగారం తయారు చేసి ఇస్తే అది ముక్కు పుడకైనా సరే దానికి సంబంధించిన ఒక బిల్లు ఇస్తామండి. 2 గ్రాములు కొన్నామంది బిల్లు ఒక బంగారు కాగితంలో పెట్టి ఆ యొక్క మీరు బిల్లు కావాలనుకుంటే ఆ యొక్క సిబ్బందికి మీరు అందజేస్తే దేవస్థానానికి వారు ఒక రిసిప్ట్ ఇస్తారు మనకి. లేదు అనుకుంటే అది మీరు డిబ్బీలో వేసినది కూడా మేము డిబ్బీలో వేసినప్పుడు కూడా ఆ యొక్క స్లిప్తో ఇన్ని గ్రాములు ఉందని దాని వివరంతో మాత్రమే బంగారం ఇస్తారు తప్ప ఎట్టి బస్సులోనే ఇలా గాలిలో పాడారండి. మీరు ఇచ్చిన చీర ఊరంతా మీరు బంగారు చీర అని చెప్పుకున్నారు. ఇవాళ బంగారు చీర అని చెప్పి మీరు బిల్లు తెచ్చి దేవస్థానానికి అప్పచెప్పారా?
కానీ మీ బంగారు చీర అని ఎవరు చెప్పాలి? బంగారం చెక్ చేసేవాడు చెప్పాలి. కానీ బంగారం ఇచ్చారని చెప్పి మీరు బంగారు చీర ఇచ్చుకుని ఇవాళది ఏ చీర కూడా తెలియకుండా మూలన పడిపోయిన పరిస్థితి ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్వామిని మోసం చేశారు, బంగారు చీర ఇస్తానని మోసం చేశారు. కానీ బంగారు చీర మీరు ఎప్పటికైనా రుణం తీర్చాల్సిందే. బంగారు చీర మీరు ఇచ్చేదాకా మీ పాపం అలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు చీర ఇచ్చేసి నేను ఏదో ఇచ్చానని చెప్తే సరిపోయి, మీరు బంగారు చీర ప్రతి పేపర్లో వచ్చింది కావాలితే అప్పట్లో ఉన్న వాళ్ళు అందరూ తెలుసుకోండి. ఒకసారి మీ పాత రికార్డు తీసుకోండి, బంగారు చీర అన్నారా లేదా అన్నది. బంగారు చీర అన్నది బంగారు చీర మీరు పెట్టలేదు అక్కడ. ఇన్ని చేసిన మీరు సేవ చేసే మినిస్టర్ గారిని మీరు ఇన్ని మాట్లాడడంలో అర్థం ఉందా? ఏ రోజైనా మీరు ఇచ్చారా? మీరు ఊరికి ముందరే సేవకుడు అని పేరు పెట్టుకున్నారు. మీరు ఇవాళ సేవ చేస్తారు మినిస్టర్ గారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడికి ప్రతి నెల 10,000 రూపాయలు చెక్ ఇస్తున్నారు ఇవాళ. మీకు తెలుసా, నేనే 2 సార్లు వారికి మార్చుకునే స్థితిలో ఉంటే నేనే పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను. ఈ విధంగా ఇన్ని సేవలు చేస్తున్నారు. ఎన్ని సేవలు చేస్తున్నారు. మీరు స్టేట్ బ్యాంక్ నుండి మినిస్టర్ గారు ఖాతాని తెచ్చుకోండి. మీరు ఎంతమందికి ఏమి ఇచ్చారన్న సంగతి మీరు ఎప్పుడన్నా ఇచ్చారా? మరి ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. మీరు ద్రాక్షారు వచ్చి పాత మినిస్టర్ అండి ద్రాక్షారు వచ్చి మాట్లాడలేండి. మీరు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టారంటే మీరు భయపడి పెట్టారా, లేకపోతే స్వామికి నా బంగారు చీరని అడుగుతారని చెప్పేస్తారా? కనుక మీరు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ జరగాల్సిన దుర్ఘటన జరిగింది, జరగడం ఇష్టం కాదు. జరిగిన దానికి ఏ ప్రభుత్వం ఎలాగా స్పందించింది అన్నది మీరు తెలుసుకోండి. 8 గంటల్లో మాకు సీఏ గారు చూపించారు, 4 గంటల్లో ఇంకో దొంగ దొరికాడు దొండకుడు, కానీ ఎవరైనా తెలియదని చెప్పేసి. ఇవాళ మీరు టీడీపీలోనో ఇంకోటనో రకరకాలు మాట్లాడుతున్నారు. ఎవరైనా జరగచ్చు. జరిగిన దానికి మీరు శిక్షించాలా లేదని చూసుకోండి. శిక్ష జరిగిందా లేదా, వ్యవహారం చేసామా లేదా అని చూసుకోండి తప్ప మీరు వేరేగా దాని మోటివేషన్ వెళ్ళకండి. అందరికీ నమస్కారం.